ప్రభావంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు కఠినంగా మారిన సందర్భం మనకు తెలిసిందే. సో, ఈ నేపథ్యంలోనే అటు ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రానికి తర్వాత కేంద్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది, విజ్ఞప్తి చేసింది, వినతిని అందించింది. ఏందో చూద్దాం దాన్ని. నీళ్లు విడుదల చేయండి అంటూ కూడా విడుదల అటు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్‌తో నేపథ్యంలో ప్రోరేటా ప్రకారం నీళ్లను వదలండి. మహారాష్ట్ర, కర్ణాటకలకు తెలంగాణ లేఖ. కేంద్రానికి సైతం లెటర్ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్‌తో ఎగువ రాష్ట్రాలు ఉన్నటువంటి అక్కడి నుంచి మనకి రావాలి కాబట్టి కృష్ణా బేసిక్ ఇటు గోదావరి బేసిక్ నుంచి వాటర్ రావాలి కాబట్టి వచ్చే వాటిని వచ్చినట్టు వాడుకోకుండా ప్రో రేటా ప్రకారము కిందికి విడుదల చేయనట్టు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందంటే దాంతోపాటు కేంద్రానికి కూడా మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. అసలు చూద్దాం. ఎల్నినో నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర వర్షపాతం లోటుంది. రాష్ట్రంలో చిన్న చిన్న జల్లులు తప్ప భారీ వర్షాలు కురిసే దాఖలు లేవు. దీంతో చెరువులు కుంటలు నిండటం లేదు. ఇక డ్యామ్లు రిజర్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించారు. తెలంగాణ కంటే కొంత మెరుగ్గా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ప్రాజెక్టులు నిండేంతగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయి. అయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా మహారాష్ట్ర, కర్ణాటక తమ ప్రాజెక్టు డ్యాములు నింపుకొని సాగునీటి కోసం ఇప్పటికే కాలువల ద్వారా వదులుతున్నాయి. కింది రాష్ట్రాలకు వదలడం లేదు. దీంతో తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాలకు రాబోయే రోజుల్లో తాగునీటి కష్టం లభ్యతపై పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. ఇక తెలంగాణకు కానీ, ఆంధ్రాకి కానీ రావాలంటే, ఆంధ్రప్రదేశ్ కానీ వాటర్ రావాలంటే ఎగురు రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడినప్పటికీ అక్కడ ప్రాజెక్టు నిండితేనే వాళ్ళు కిందికి వదిలే అవకాశం ఉంది. సో ఇప్పుడు పడుతున్న వర్షాలు తెలంగాణలో వర్షాలు పడకపోయినప్పటికీ అక్కడ కొద్దిగా మెరుగ్గా పడుతుంటే అక్కడ వాళ్ళు నింపుకుంటున్నారు. సో నింపుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకొని ఇప్పటికీ కిందికి కూడా సాగుకు వదులుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రకారం అంటే వచ్చిన నీటిలో కృష్ణా ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, ఆ ట్రిబ్యుల్స్ ప్రకారము వాటర్ ఇంత అక్కడికి వస్తే అక్కడి నుంచి ఇంత బేసిక్లో మాకు వదలాలి అంటూ కూడా ప్రోరేటా ప్రకారము ఇటు కర్ణాటక, మహారాష్ట్రకు ఇటు తెలంగాణ ప్రభుత్వం అర్జీ పెట్టుకుందంట. సో ఇప్పుడు అర్జీ పెట్టుకుంటే కర్ణాటక ప్రభుత్వం నీళ్లు వదలడానికి సముఖంగా ఉన్నట్లు చెప్పిందంట. అటు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రకారము నీళ్ళు ఎక్కడ వదలాలని లేదు. మా ప్రాజెక్టు నిండితేనే, మా డ్యామ్లు నిండితేనే, మా సాగుకు సరిపోతూనే విడుదల చేస్తున్నట్టు కూడా అటు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అంటే ఇటు ఈ ప్రభుత్వం వదులుతా అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వదలను అంటూ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే కేంద్రానికి కూడా లెటర్ రాసిందంట. సో ఇప్పుడు కేంద్రానికి ఎలా స్పందిస్తున్న దానిపై ఆసక్తి ఉంది. కృష్ణా, గోదావరి నదుల్లో కింది రాష్ట్రాలు కనీస అవసరాలకు నీటిని వదలాలని, ఆ విధంగా కేంద్రం వస్తే తెలంగాణ తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఏ విధంగా స్పందిస్తున్న దానిపైన ఆసక్తి నెలకొంది. అయితే కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండగా ఆల్మట్టి దాదాపు నిండుతో నారాయణపూర్ నుంచి 1-2 రోజుల్లో జూరాలకు నీళ్లు రానున్నాయి. దీంతో కృష్ణానది పరివాహంలో ఉన్న జిల్లాలో తాగునీటి కష్టాలు తీరినట్లని అంచనా వేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్కు నీరు వస్తే హైదరాబాద్ తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల, శ్రీశైలం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు కష్టాలు తప్పనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర నుంచి గోదావరి నది ఎల్లంపల్లి వరకు నీరు వస్తే ఏడాది తాగునీటి అవసరాలు తీరినట్లని, తాగునీటికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? కృష్ణా, గోదావరి నదిలోనే ట్రిబ్యునల్ ఏ విధంగా చెప్తుందనే విషయం పక్కన పెడితే కేంద్రం కనుక ఆదేశిస్తే తెలంగాణ నీటికి నీళ్లు విడుదల చేస్తే ఆల్మట్టి ఇప్పుడు కర్ణాటకలో ఆల్మట్టి కానీ నారాయణపూర్ రిజర్వ్ నిండినాయి కాబట్టి అది నుంచి నీళ్ళు వస్తాయి 1-2 రోజుల్లో జూరాలకు వస్తాయి. సో జూరాలకు నీళ్ళు వస్తే కృష్ణా పరివాహక ప్రాంతానికి తాగునీటి సమస్య ఉండదు. అక్కడి నుంచి ఇక తర్వాత నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తే కృష్ణానది నుంచి హైదరాబాద్కు తాగునీటి కష్టాలు ఈ ఏడాది వరకు తప్పుతాయంట. ఇక జూరాల, శ్రీశైలం ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు కష్టాలు తప్పుతాయి. సో ఆ ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుందా? తెలంగాణకి నీటి కష్టానికి అటు కేంద్రం కూడా స్పందిస్తుందా? లేకపోతే ఇక్కడున్న ఎంపీలు 8 మంది అటు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారా? ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్తారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ కొంచెం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండి అక్కడ మేజర్ ప్రాజెక్టులు ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ నిండినాయి కాబట్టి మహారాష్ట్ర ఏం చేస్తుంది? గోదావరి నీళ్ళు కిందికి వస్తున్నాయా, రావా? వస్తే ఎల్లంపల్లి దాకా వస్తే అప్పుడు ఎత్తిపోసే అవకాశం ఉంటుంది, లేకపోతే అక్కడి నుంచి వాడుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి అడుగులేస్తుంది? ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణను తీవ్రంగా దెబ్బతీసే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేక స్పందిస్తుందా? లేకపోతే ఇక్కడున్న 8 మంది ఎంపీలు
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా ఇక్కడ వాటర్ కోసం, ఎలాంటి అడుగులు వేస్తారనేది కూడా చూడాలి.